కాలంతో పాటు మనం కూడా మారాలి అంది వింత పోగడలో పెళ్లిలో చేస్తున్న తప్పులు నిశ్చయితాంబూలానికి జంటను కలపడం, పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయడం, గొప్ప కోసం ఈవెంట్ చేయడం, ఆర్భాటంగా మండపాలు కట్టడం, మొహంది పేరుతో సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం, డిజైన్ సారీస్ వేలకు వేలు ఖర్చు పెట్టడం, బ్రైడల్ మేకప్ అంటూ రెచ్చిపోవడం, పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ పోవడం, ఆప్యాయత అన్న పదానికి అర్థమే లేకుండా పోవడం, దావత్ పేరుతో మద్యం మాంసాలను సేవించి వికృత నాట్యాలు చేయడం, కడుపు కట్టుకొని దాచింది హారతి చేయడం లేదా అప్పులు చేయడం. మధ్య తరగతి మనిషికి అవసరమా? ఒకటిని చూసి ఒకడు, ఒకడిని మించి ఒకడు వెర్రెక్కిపోతున్నారు నేటి కాలంలో. ఎంత తింటాడు మనిషి? దేంట్లో దొరుకుతుంది వినోదం? ఎలా చెయ్యాలి వేడుక? ఎలా ఖర్చు పెట్టాలి కష్టాతీతం? ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత? ఏది కడితే వస్తుంది హుందాతనం? ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం? ఎలా పెరుగుతుంది ఆకర్షణ? ఏ విధంగా బలపడుతుంది బంధం? ఒక్కసారి ఆలోచించి ఆచరిస్తే పెళ్లితో వస్తుంది జీవితంలోకి కళ. 10 మందితో పట్టెడన్నం తింటే, మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే, కార్యం జరిగే ఇంట చేతనెంత సాయం చేస్తే, సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే, దాచిన సొమ్ము సద్వినియోగపడితే, కార్యం చేసిన వాడి బతుకు చీకటి కాదు, మధ్యతరగతి బతుకుల్లో వెలుగుపోదు. ముహూర్తం చూసి పారేసే కార్డుకి, పెళ్ళైన వెంటనే తీసేసే పందిరికి, చెమట పడితే కారిపోయే రంగుకి, పెళ్లినాడు మాత్రమే కట్టే వలువలకి, 4 మెతుకులు తింటే నిండిపోయే కడుపుకి, సరదాగా కబుర్లు చెబితే వచ్చే నవ్వుకి, ఒక్క రోజుల్లో ముగిసిపోయే వేడుకకి, ఉన్నదంతా ఊడ్చిపెడితే 10 కాలాలు బతకడానికొచ్చే కొత్త మనిషికి తర్వాత పెట్టేది ఏమిటి? అప్పు చేసి ఖర్చు చేసే వెర్రితనం కాదు పెళ్ళంటే. ఇంటికి దీపాన్ని తెచ్చుకునే ఇంగితమైన పని వివాహమంటే. శక్తికి మించి ఎగరటం, అప్పు చేసి ఆర్భటం చేయటం ముమ్మాటికి తప్పు. కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండడానికి కావాలి ధర్మ అర్థములు. ఇది తెలుసుకున్న నాడు ప్రతినిత్యం బ్రతుకుల్లో శ్రీరస్తు శుభమస్తు అవిష్టమస్తు.